హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి రాగి పాత్రలు ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. టిప్పు మీకు వీజ్ కాకుండా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫస్ట్ పసుపు, చింతపండు, ఉప్పు, తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత దీపాలకు అవి పెడితే క్లీన్ అవుతుంది. దాంతో క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఎంత నల్లగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్, మీరే ఎంత ఎలా వస్తున్నాయో దాంతో క్లీన్ చేస్తే చాలా బాగున్నాయి. క్లీన్ చేస్తే మేము ఎలా క్లీన్ చేస్తున్నామో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. కొత్తది యూజ్ చేసుకున్నాము, ఇవి పాతది పక్కకేసినాం, మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఈ ప్రాసెస్ నేను ఏదో ట్రై చేశాను కానీ ఈ ప్రాసెస్ సక్సెస్ అయింది. మీరు కూడా వర్కౌట్ చేయండి, ఇలా కన్ఫర్మ్ అవుతుంది. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. ఇత్తడి పాత్రని గట్టిగా రుద్దండి. గట్టిగా రుద్దితే ఎంత వైడ్గా వస్తుందో అంత తెల్లగా వస్తుంది. ఒక 1 వీక్ లేక 2 వీక్స్ లేక ఇట్లా క్లీన్ చేసుకుంటే జిడ్డు పట్టదు. ఇలా చూడండి, చాలా డేస్ తర్వాత క్లీన్ చేసుకుంటే, చాలా డేస్ తర్వాత క్లీన్ చేయకుండా వదిలేస్తే జిడ్డు ఇలానే అవుతుంది. క్లీన్ చేసి క్లీన్ చేసిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని ఈ వస్తువులను వాటర్ లేకుండా తుడుచుకోవాలి. తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు జిడ్డు పట్టకుండా ఉంటుంది. లేనప్పుడు చింతపండును డైరెక్ట్ తీసుకొని రాగి పాత్రను గట్టిగా క్లీన్ చేసుకొని గట్టిగా మురికిపోతుంది. అప్పుడు క్లీన్ చేసుకుంటే అంత జిడ్డు పట్టదు దీనికి. అయితే ఇలా క్లీన్ చేసుకొని 1 వీక్లో 3-4 టైమ్స్ ఇట్లా దీపం పెట్టుకుంటాం. మేము పూజ చేసుకుంటాం. మేము ఇలా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటాం. మేమైతే అలా క్లీన్ చేసుకొని ఇలా ఉంచితే చాలా నీట్గా ఉంటుంది. ఇంట్లో కూడా ఇలా జిడ్డు పట్టినట్లుంటే చెప్పినట్టుగా ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకొని పూజ చేసుకోండి. ఈ టిప్పు వచ్చేసి మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.